కులానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పిడుగురాళ్ల మాధవికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. శుక్రవారం గోరంట్లలోని రిటైర్డ్ ఎస్పీకి బాల వెంకటేశ్వర నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజక సంఘం నాయకులు మాట్లాడారు. అన్ని పార్టీ వాళ్లు అవకాశం ఉన్నంత వరకు రాజకీయ పరంగా రజకులకు అవకాశం కల్పించాలి. 16,000 మంది గుంటూరు నియోజకవర్గంలో రజకులు ఉన్నారు. అందరి మేలు కోరుతూనే తత్వం కలిగిన వారు రజకులు. ఒక బీసీ నాయకులే కాదండి, ముందు నుంచి పార్టీలో ఉండి ఎంతో కృషి చేస్తూ వారి యావత్ శక్తిని పార్టీ కోసం పెట్టి పనిచేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అది బీసీ కాదు, ఇంకోటి కాదు, ఏ కుల మత వర్గాన్ని మనం ఈరోజు చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందరో ఉన్నారు. టీడీపీ పార్టీకి కులాలతో మతాలతో అసలు ముందు నుంచి సంబంధం లేదు. అందరు వ్యక్తులు వాడికి సమానమే. అయితే ఈరోజు కేవలం ఎన్నడూ ఒక బీసీగా, ఒక మహిళగా, ఒక రజిక కుల ప్రతినిధిగా చట్టసభల్లో లేరు. ఈరోజు వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మన ప్రజల్లో 4% ఉన్న వారిని గుర్తించి చట్టసభల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు దృఢ నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఈ అవకాశం నాకు దక్కిందే కానీ ముందు నుంచి కృషి చేస్తున్న నాయకుల్ని కాదని నాకు ఇవ్వాల్సిందిగా వారి ఆలోచన కాదు. ఖచ్చితంగా ఇది అధిష్టాన నిర్ణయం. అందరూ చాలా కూలంకషంగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి మేము కూడా ముందు ఉన్న నాయకుల దిశానిర్దేశంతో వారికి ఉన్న అనుభవాన్ని ముందుగా వారిని సంప్రదించి అందరినీ కలుపుకొని మా వంతు కృషిగా మేము ఈ రాష్ట్రాభివృద్ధిలో భాగం అవుతామండి. అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. పిడుగురాళ్ల మాధవి గారు మా రజక బిడ్డ. ఈరోజు యువగలంలో నారా లోకేష్ బాబు గారు రాష్ట్రవ్యాప్త పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి రజకుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. రాష్ట్రంలో మొట్టమొదటి రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రజకులందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. లోకేష్ బాబు గారికి వెళ్ళే ప్రతి చాట రజకులు చెప్పే ఒకే ఒక సమస్య, అసెంబ్లీలో కూడా రజకులు ఉండాలని కోరుకున్నారు. లోకేష్ బాబు గారు కూడా జనాభా ప్రాతిపదికన అవకాశాన్ని బట్టి కంపల్సరీగా రజకుల్ని అసెంబ్లీలోకి తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా రజక బిడ్డకి గుంటూరు 2లో అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. కంపల్సరీగా ప్రతి రజకులు, ఎందుకంటే గుంటూరు 2లో రజకులు ఎక్కువగా ఉన్నారు. రజకులతో పాటు బీసీ కులాలు ఉన్నారు. అందరూ కలిసి మన మాధవి గారికి కష్టపడి పనిచేస్తారని అందరం కోరుకుంటున్నాం. అట్లాగే బీసీ డిక్లరేషన్లో కంపల్సరీగా ఫస్ట్ 50 సంవత్సరాల పెన్షన్ చెప్పారు. అట్లాగే చట్టసభల్లో అవకాశం లేని కులాలకి సముచిత స్థానం ఇస్తామన్నారు. ఇవన్నీ చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నారు. రజక సంఘాలు అందరూ మాధవి గారిని కలవాలి అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రజకులు తెలుగుదేశం పార్టీకి ఈ అవకాశం ఇచ్చినందుకు రజకులందరూ కట్టుబడి ఈ మాధవి గారికి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని అందరం కోరుకొని అందరం కష్టపడి పనిచేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం. నా పేరు అక్కినపల్లి బాలయ్య, స్టేట్ బీసీఎల్ వైస్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ. ఫిబ్రవరి 14వ తారీఖు తెలుగుదేశం పార్టీ 2వ లిస్టు ప్రకటించడంలో భాగంగా గుంటూరు 2 నుండి పిడుగురాళ్ల మాధవి అనే మా రజక ఆడబిడ్డకు టికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వటం శుభపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్న రజకుల ఇళ్లలో ఒక పండగ వాతావరణం నెలకొంది. మరి ఒక ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అవకాశం, మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు మా మాధవి ద్వారా ఇవ్వటం మాకు అదృష్టం. అదీనుగాక ఈరోజు ప్రధానంగా వాణిజ్య కేంద్రంగా ఉన్న గుంటూరు 2 ఒక ప్రధానమైన పట్టణం ద్వారా ఒక రజక మహిళకు ఇవ్వటం చాలా శుభపరిణామం. మేమందరం ఏకతాటిగా అందరం కలిసికట్టుగా బీసీలందరం కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని మాధవి సోదరిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మాధవి అనే నేను, పిడుగురాళ్ల మాధవి అనే నేను అనే లోక్సభలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసే విధంగా మరి మేమందరం కష్టపడి ఆ విజయానికి మరి బాటలు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా మరి ఈరోజు బీసీ డిక్లరేషన్లో సూపర్ 10 పథకాలు 10 ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. మరి 50 ఏళ్లకే 144 కులాలకున్న బీసీలకి 4,000 రూపాయల పెన్షన్ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. 13,75,000 కోట్లు అప్పు ఉండి సంవత్సరానికి 40,000 కోట్లు వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఉండి కూడా
ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ రోజు బీసీలకి ఈ డిక్లరేషన్ లో ఓ ప్రధానమైన పెన్షన్ ఇవ్వడం మరి శుభ పరిణామం. అదేవిధంగా రెండో అంశం, బీసీలపై జరుగుతున్న దాడులను చూసి లోకేష్ బాబు మరి ఎక్కడికి పాదయాత్ర వెళ్ళినా కూడా ఆ దాడులు గమనించి బీసీ మరి రక్షణ చట్టాన్ని ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఈ బీసీ డిక్లరేషన్ మరి ఆ రోజు మరి బీసీ రక్షణ చట్టం ఎవరు ప్రకటించలేదు. మరి దీనివల్ల ఎస్సీ యాక్ట్ మొదటి నుంచి కోరుకుంటున్నాం రజకులు. ఆ ఎస్సీ యాక్ట్ చట్టం మా రజకులకు వర్తించింది ఈ బీసీ యాక్ట్ ద్వారా. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మరి చాలా ఒక 10 కార్యక్రమాలు ఇచ్చారు. ఆదరణ లాంటి పథకాలు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఈ బీసీలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా బీసీలకి సబ్ప్లాన్ నిధులను కూడా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్ ని 24% తీసుకొచ్చి 16,800 ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల కాల్ రాసింది. మరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 34% రిజర్వేషన్ ని తూచా తప్పకుండా అమలు పరుస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చింది. మరి అదేవిధంగా ఏదైతే మాకు ఇన్ని వరాలు ఇచ్చారో మీరు కూడా ఆలోచించండి బీసీ సోదరులారా, రజక సోదరులారా. ఈరోజు మనం ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి అనే ఒక కూలంకుషంగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానిలో భాగంగా రేపు ఆదివారం మరి గుంటూరులో మేము విఆర్ గార్డెన్లో ఒక 10 గంటలకి బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా రజకులను మరి ఈరోజు కలిసే విధంగా ఒక ఆహ్వానం పెట్టి మరి గెట్ టుగెదర్ ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా సోదరి పిడుగురాళ్ల మాధవిని పిలుచుకొని మరి ఆమెకు చేదోడు వాదోడుగా ఉండి ఆమె గెలుపుకు కావాల్సిన మరి సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో మేము చూసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పురంధేశ్వరి గారికి, మరి మోడీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ఆడబిడ్డ అయిన శ్రీ పిడుగురాళ్ల మాధవి గారిని శాసనసభలో అడుగుపెట్టే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని, మరి మాధవి గారు కూడా ఒక మేధావి, చదువుకున్న మహిళ, మరి ఎంతో సహృదయం గల వ్యక్తి, ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొని చాలా మందికి సేవలు చేసిన వ్యక్తి మహిళ. మరి ఆమెని గెలిపించుకొని గుంటూరు పట్టణంలో కూడా ఒక అభివృద్ధికి బాటలు వేయాల్సిందిగా గుంటూరు పట్టణ ప్రజల తరఫున మేము రజకులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.